ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి బెండకాయ వేపుడు గురించి బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా ఆ పోపు, ఉప్పు, కారం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని కాసేపు వేగనేస్తామండి. మనము బెండకాయ వైపున అస్తమానం కూడా కదుపుతూ ఉండకూడదు అనమాట. జిగురు అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పొడి పొడిగా ఉండటానికి మనము లెమన్ ని స్క్వీజ్ చేస్తాం అనమాట. అంటే నిమ్మరసము కొంచెం యాడ్ చేస్తామండి. దానివల్ల మనకి గమ్మినెస్ ఉండదు, పొడి పొడిగా వస్తుంది. చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి పల్లీని దించేసే ముందు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా మనము కింద స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. చూసారా పర్ఫెక్ట్ గా వేగిపోయింది. ఇంకా మనము సర్వింగ్ డిష్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసేయడం. చాలా చాలా బాగుంటుంది.